మిత్రులారా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అట్ వర్క్ అనేది సిబిఎస్ఈ స్టూడెంట్స్ కోసం 11th క్లాస్ లో పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్ టెక్స్ట్ బుక్గా ఎన్సీఆర్టీ చే రాయబడిన పుస్తకం. ఈ పుస్తకంలో ముఖ్యంగా మనం రాజ్యాంగం యొక్క కథని చూస్తాం, అంటే ద స్టోరీ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఇందులో 3 విషయాలు మనం చర్చించుకుంటాం: ద ఐడియా ఆఫ్ కాన్స్టిట్యూషన్, ద మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ద వర్కింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అంటే రాజ్యాంగం అంటే ఏంటి, అసలు ఆ ఐడియా గురించి డిస్కస్ చేస్తాం. తర్వాత మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఏ విధంగా తయారు చేశారు, ఏ విధంగా లిఖించారు. అండ్ చివరిగా వర్కింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఈ రాజ్యాంగం యొక్క పనితీరు, అమలులో ఇది ఎలా పనిచేస్తుంది అన్న విషయాన్ని మనం గమనిస్తాం. మరి పుస్తకం 10 చాప్టర్లుగా డివైడ్ చేయబడి ఉంది. 10 చాప్టర్లకి ముందు ఒక ఫోర్వర్డ్ ఉంది, ఆ లెటర్ టు యూ, అంటే విద్యార్థుల కొరకు లిఖించబడిన ఒక లేఖ ఉంది. ఆ తర్వాత టెక్స్ట్ బుక్ తయారీ కమిటీ వాళ్ళ పేర్లు ఇచ్చారు: సుహాస్ పాల్షీకర్, యోగేంద్ర యాదవ్. వీళ్ళందరూ చాలా ప్రముఖమైనటువంటి ప్రొఫెసర్లు రాజనీతి శాస్త్రంలో. ఆ తర్వాత అక్నాలెడ్జ్మెంట్స్, అంటే ఈ పుస్తకం తయారు చేయడంలో ఎవరెవరైతే సహాయం చేశారో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలిపారు. తర్వాత భారత రాజ్యాంగ పీఠిక, ది ప్రియాంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది. ఇది చాలా ముఖ్యం, ఈ ప్రియాంబుల్, ఎందుకంటే వీటిపైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రశ్నలు అడుగుతారు. డిస్క్రిప్టివ్, అంటే మనమే రాయాల్సిన అవసరం ఉన్న సందర్భాల్లో ఈ ఈ ఈ పీఠికలో, ఈ ప్రియాంబుల్లో రాయబడినటువంటి పదాలను ఉపయోగించి రాస్తే ఎక్కువ మార్కులు పొందే అవకాశం ఉంటుంది. ఒకసారి నేను ఈ పీఠికను చదువుతున్నాను. ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. We, the people of India, having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic, and to secure to all its citizens justice, social, economic and political, liberty of thought, expression, belief, faith and worship, equality of status and of opportunity, and to promote among them all fraternity, assuring the dignity of the individual and the unity and integrity of the nation. In our Constituent Assembly, this 26th day of November 1949, do hereby adopt, enact and give to ourselves this constitution. ఈ పీఠికని తెలుగులో ప్రస్తావన అని కూడా అంటారు. భారతదేశ ప్రజలమగు మేము భారతదేశమును సార్వభౌమ్య, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణరాజ్యముగా నెలకొల్పుటకు మరియు అందలి పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, భావము, భావ ప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధన, వీటి స్వాతంత్రాన్ని, అంతస్తులోను అవకాశములోను సమానత్వాన్ని చేకూర్చుటకును మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును, జాతి ఐక్యతను, అఖండతను తప్పక ఒనగూర్చు సౌభ్రాతృత్వమును పెంపొందించుటకు సత్య నిష్ఠాపూర్వకముగా తీర్మానించుకొని ఈ 1949వ సంవత్సరం నవంబర్ 26వ తారీఖు మా సంవిధాన సభయందు ఇందు మూలముగా ఈ సంవిధానమును అంగీకరించి అధిశాసనము చేసి మాకు మేము ఇచ్చుకొనుచున్నాము. ఇది ప్రియాంబుల్. కాబట్టి సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం, వాక్ స్వాతంత్రం,
భావ ప్రకటన, లేకపోతే అవకాశాల్లో సమానత్వం, అంతస్తులో సమానత్వం, జాతి ఐక్యత, అఖండత, సౌభ్రాతృత్వము, భారతదేశ సార్వభౌమత్వము, సామ్యవాదం, లౌకికవాదం, ప్రజాస్వామ్య గణరాజ్యం, ఇలాంటి పదాలు వాడినట్లయితే మంచి మార్క్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఒకసారి ఈ బుక్లోని ఫోర్వర్డ్లోకి వెళ్తే, ఫోర్వర్డ్లో పెద్దగా పొలిటికల్ సైన్స్కి సంబంధించి ఏమీ లేదు. నేషనల్ కరిక్యులర్ ఫ్రేమ్వర్క్ 2005 అంటే ఏ విధమైనటువంటి సిలబస్ ఉండాలి అని చెప్పి వాళ్ళు ఒక కమిటీ వేసుకొని 2005లో ఒక ఫ్రేమ్వర్క్ని తీసుకొచ్చారు. ఆ ఫ్రేమ్వర్క్ని ఆధారం చేసుకొని విద్యార్థులు బట్టి పట్టడం ద్వారా కాకుండా సబ్జెక్ట్ని నేర్చుకోవడానికి పాఠ్యపుస్తకాలను మించి అవకాశాలని టీచర్లు సృష్టించాలి అని చెప్తూ రచించబడిన ఫోర్వర్డ్ ఇది. లెటర్లోకి వచ్చినట్లయితే, లెటర్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే, అసలు రాజనీతి శాస్త్రం టెక్స్ట్ బుక్ కదా, పొలిటికల్ సైన్స్ టెక్స్ట్ బుక్ కాబట్టి ఎందుకు చదవాలి పొలిటికల్ సైన్స్, ఏం నేర్చుకుంటాము రాజకీయాల ద్వారా, రాజకీయాలు అంటే ఏంటి అన్న విషయాల్ని అవి మీరు నేర్చుకుంటారు ఈ పుస్తకంలో అని చెప్తూ ఈ లేఖని విద్యార్థుల కొరకు రచించడం జరిగింది. ప్రియమైనటువంటి విద్యార్థులారా, ఈ పుస్తకాన్ని చూసి మీరు అనుకుంటూ ఉండొచ్చు, అసలు భారత రాజ్యాంగాన్ని నేను మళ్ళీ ఎందుకు చదువుతున్నాను, మునుపటి క్లాసెస్లో ఆల్రెడీ చదివాను కదా అనుకోవచ్చు. కానీ నిజమే, మీరు భారతదేశ ప్రభుత్వం యొక్క స్ట్రక్చర్ని ముక్కలు ముక్కలుగా చదువుతూ రాజ్యాంగాన్ని గురించి తెలుసుకున్నారు. కానీ ఈ పుస్తకం ద్వారా మీరు ఒక సమూలమైనటువంటి అండర్స్టాండింగ్ని, అర్థాన్ని మీరు తెచ్చుకోగలుగుతారు అని చెప్తూ ఈ లేఖని ప్రారంభించి, ద స్టడీ ఆఫ్ ద వర్కింగ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ హియర్ ఈజ్ ఎ గేట్వే టు స్టడీయింగ్ పాలిటిక్స్ ఇన్ ఇండియా. భారత రాజ్యాంగం ద్వారా భారత రాజకీయాలను చదవడానికి ఇది మీకు ఒక ద్వారంలాగా ఉపయోగపడుతుంది అని చెప్తూ, భారత రాజకీయాలను అర్థం చేసుకోవడం ద్వారా భారతదేశ సమాజాన్ని, ఇతర సమాజాలను కూడా అర్థం చేసుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది అని చెప్పారు. కాబట్టి ఫోకస్ ఆన్ ద రేషనల్ అండ్ రియల్ లైఫ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ దాన్ జస్ట్ మోర్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగానికి సంబంధించిన కేవలం సమాచారాన్ని, ఇంకా ఎక్కువ సమాచారం అనుకుంటూ సమాచారం వెనక వెళ్ళకండి. రాజ్యాంగం యొక్క నిజ జీవిత సన్నివేశాలని, అంటే నిజ జీవితంలో రాజ్యాంగం ఏ విధంగా తూట్లు పొడవబడుతుంది, లేదా రాజ్యాంగాన్ని ఏ విధంగా అయితే రాజకీయ నాయకులు కానీ లేకపోతే ఎవరైనా సరే ధిక్కరిస్తున్నారు, రాజ్యాంగం యొక్క నిజమైనటువంటి ఆత్మకి, స్పిరిట్కి విలువనివ్వకుండా ప్రవర్తిస్తున్నారు, ఇలాంటి విషయాలపైన మీరు ఎక్కువ దృష్టి ఉంచాలి అని చెప్తున్నారు. ఈ రాజ్యాంగం చదవడం ద్వారా ఇన్స్టిట్యూషన్స్, అంటే సంస్థలు ఏ విధంగా రాజకీయాలని ప్రభావితం చేస్తాయి. సంస్థలు అంటే న్యాయపాలిక ఒక సంస్థ, ప్రభుత్వాన్ని 3 విధాలుగా విభజిస్తే న్యాయపాలిక, కార్యపాలిక, శాసనసభ, అంటే జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్. సో ఈ సంస్థలు ఏ విధంగా రాజకీయాలను ప్రభావితం చేస్తాయి అని చెప్తూ, ఈ పుస్తకం ద్వారా భారత రాజ్యాంగాన్ని ఇతర దేశ రాజ్యాంగాలతో కంపేర్ చేయొచ్చు, పోల్చి చూడొచ్చు అని చెప్తున్నారు. ఆ తర్వాత రాజ్యాంగంలో ఉపయోగించిన పదాలని ఈ పుస్తకంలో చాలా చోట్ల ఉపయోగించారు. కొన్ని చోట్ల కొటేషన్స్, అంటే ఎగ్జాక్ట్గా అక్కడి నుంచి తీసి ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి మీకు రాజ్యాంగాన్ని చదువుతున్న ఫీలింగ్ వస్తుంది ఈ పుస్తకం చదివితే అని చెప్తున్నారు. తర్వాత ఈ పుస్తకంలో కార్టూన్స్ ఇచ్చారు, చాలా బొమ్మలు ఉన్నాయి. ఆ బొమ్మలు ఈ బుక్ని ఇంకా ఇంట్రెస్టింగ్గా చేస్తాయి అని చెప్తూ చివరిగా ఏం చెప్పారంటే, పుస్తకాన్ని కేవలం ఎగ్జామ్స్ కోసం కాదు, రాజకీయాలను తెలుసుకోవడానికి, అందులో పాల్గొనడానికి, వాటిని మంచిగా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వాడండి. ఈ పుస్తకాన్ని నేర్చుకోవడానికి మీకు ఇది చాలా గొప్ప అవకాశం అని చెప్తూ ఈ లేఖని ముగించారు. లేఖని రచించిన వాళ్ళు చీఫ్ అడ్వైజర్స్, ముఖ్య సలహాదారులు సుహాస్ పాల్షికర్, యోగేంద్ర యాదవ్. వీళ్ళిద్దరూ రాజనీతి శాస్త్రంలో చాలా ప్రముఖమైనటువంటి ప్రొఫెసర్లు, అదేవిధంగా ఎన్నో పుస్తకాలు రచించిన గొప్ప రచయితలు కూడా. మరి ఈ పుస్తకంలో ఉన్న
కంటెంట్స్ అంటే విషయ సూచికకి వస్తే 10 చాప్టర్లు ఉన్నాయి. మొదటి చాప్టర్ కాన్స్టిట్యూషన్ వై అండ్ హౌ, రాజ్యాంగం ఎందుకు ఎలా. తర్వాత ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు. 3వ చాప్టర్ ఎన్నికలు ప్రాతినిధ్యం. 4వది కార్యపాలిక అంటే ఎగ్జిక్యూటివ్. లెజిస్లేచర్ అంటే శాసనసభలు లేదా చట్టసభలు. 6వ చాప్టరు జ్యుడిషియరీ అంటే న్యాయపాలిక. 7 ఫెడరలిజం అంటే కేంద్రానికి లేదా యూనియన్ గవర్నమెంట్ అంటే సంఘము అని అంటే సంఘానికి రాజ్యాలకి అంటే రాష్ట్రాలకి యూనియన్ అండ్ స్టేట్స్కి మధ్య ఉన్న సంబంధాల్లో చాలా రకాలు ఉన్నాయి. శాసన సంబంధాలు, జల సంబంధాలు, పరిపాలనా సంబంధాలు, అడ్మినిస్ట్రేటివ్, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, అదర్ రిలేషన్స్ బిట్వీన్ ద యూనియన్ అండ్ ద స్టేట్. సో దీన్నే మనం ఫెడరలిజం అంటాం. 8వ చాప్టర్ లోకల్ గవర్నమెంట్స్ అంటే పంచాయతీలు, పురపాలికలు, మున్సిపాలిటీలు, పంచాయతీలు, వీటి గురించి చదువుతాం. 9వ చాప్టరు కాన్స్టిట్యూషన్ యాజ్ ఎ లివింగ్ డాక్యుమెంట్, ఒక జీవించే పత్రముగా రాజ్యాంగం. 10వ చాప్టర్ ద ఫిలాసఫీ ఆఫ్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం యొక్క తత్వం. సో ఈ 10 చాప్టర్లతో పుస్తకం ఉంది. ఆ తర్వాత ఇండెక్స్ అయిపోయిన తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఈ ఇండెక్స్ పేజ్ వెనకాల ఇవ్వడం జరిగింది. ఫండమెంటల్ డ్యూటీస్ మొత్తం 11 కే వరకు, ABCDEFGHIJ కే వరకు ఇవ్వడం జరిగింది. ఫండమెంటల్ రైట్ డ్యూటీస్ 4A భాగంలో అంటే పార్ట్ 4Aలో ఆర్టికల్ 51A లిఖించబడినట్టుగా మనకు తెలుసు. మరి వీటిని 42వ అమెండ్మెంట్ ద్వారా, 42వ సవరణ చట్టం ద్వారా 1976వ సంవత్సరంలో వీటిని ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని, మౌలిక కర్తవ్యాలను అనే చాప్టర్ని పెట్టినట్టు మనం చూస్తాం. మిత్రులారా, ఇంతటితో ఈ పుస్తకం యొక్క పరిచయం సమాప్తం. మరిన్ని ఈ పుస్తకం యొక్క చాప్టర్స్ కోసం లక్కీ పాడ్కాస్ట్స్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా కమెంట్స్, ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే మాకు తప్పక తెలియజేయండి. థ్యాంక్ యూ.